డైరెక్టర్ గారు మీ గురించి చాలా చాలా దగ్గర చాలా చోట్ల చెప్పాలనుకుంటున్నారు కానీ ఆయన వల్ల కుదరలేదు, రాలేదు. పాపం మేమే బుక్ చేస్తాము. డీటెయిల్స్ మిక్స్ సారీ ఎడిట్, ఈ డైలాగ్లు డబ్బింగ్ అన్ని చూసుకునేసరికి పాపం తిరుపతి ఈవెంట్ కూడా మిస్ అయిపోయాడు. డ్రీమ్ అయింది. ఫస్ట్ రోజు నాకు చెప్పారు తెలుసా పాపం, నాగేశ్వరం మనడుతో నేను సినిమా చేస్తున్నాను, మా ఊర్లో తిరుపతిలో ఫంక్షన్ పెట్టుకోవాలి. పాపం తిరుపతి రాలేకపోయాడు. సక్సెస్ మీట్ అది పెడతారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను మాట్లాడను. ఆయన పెట్టారు ఒకటి మీ గురించి. నాకు అఖిల్ గారి విషయంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజింగ్ అనిపించిన విషయం చాలా మొన్నే జరిగింది. సో ఒక 7 days బ్యాక్ ఎడిట్ రూమ్ లో, అంతకుముందు ఎడిట్ రూమ్ లో చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా సెకండ్ హాఫ్ లో చాలా కష్టమైన పదాలతో, చాలా టంగ్ ట్విస్టర్ వర్డ్స్ తో ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటది. ఆ బిట్ సాంగ్ అంత ముందు షూట్ చేస్తున్నప్పుడు వేరే వాయిస్ ఉండింది. సో ఎప్పుడైతే ఎడిట్ రూమ్ లో దాన్ని చూస్తున్నప్పుడు వాయిస్ చేంజ్ చేశారా తమన్ గారు అని వింటున్నా. ఒకసారి విన్న తర్వాత మధ్యలో డౌట్ వచ్చి మళ్ళీ సార్ ఒకసారి మళ్ళీ ప్లే చేయండి అంటే, ఆ ప్లే చేసిన వాయిస్ అఖిల్ గారిది. నేను అసలు ఆయన పాడిన స్పష్టత, ఆయన ఎంత పర్ఫెక్ట్ గా పాడిందో నిజంగా నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండ్ చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయిన విషయం అది. ఫ్యూచర్ ఉందా? ఫ్యూచర్ కాదండి, మామూలుగా ఈ అప్రిషియేషన్స్ డెఫినెట్ గా ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఎక్కడ చెప్పలా మాట. సో ఆయన మనస్ఫూర్తిగా చెప్పారంటే మీరు గట్టిగా ఇచ్చినట్టున్నారు. ఇలా July 10th ఆడియన్స్ నుంచి ఈ అప్రిషియేషన్స్, ఈ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికి అంటే కో యాక్టర్స్కి అంటే మా అందరికి ఇది మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. సో ఈ సినిమా మీకు ఫస్ట్ స్టోరీ విన్ వెంటనే ఒక దగ్గర మనం హుక్ అవుతాం, గట్టిగా స్ట్రక్ అవుతాం. ఇది నాకు బాగా నచ్చింది, ఏది కథ కాకుండా దాంట్లో ఒకటి అని అన్నది. అది స్క్రీన్ ప్లే అవ్వచ్చు, లేకపోతే సోల్ కావచ్చు. ఏం లేదు బ్రదర్, నాకు ఎప్పటి నుంచో ఐ వాంట్ టు డూ వన్ ఫిల్మ్ వేర్ హీరో ఇలా ఉండాలి, హీరో అలా ఉండాలి, అలానే నడవాలి, హీరో ఫ్రేమ్లోకి వస్తే ఒకలా ఉండాలి. ఇదంతా లేకుండా ఒకసారి ఐ వాంట్ టు యాక్ట్. అంటే ఏది వస్తే ఒక ఫ్లో, యువర్ అన్ యాక్టర్ యాజ్ వెల్, ఒక ఫ్లో వస్తుంది కదా, అది ఆపుకుంటూ మనం ఇలా నుంచొని ఇట్లా చూసి ప్రతిసారి అలా చేస్తాం. సో అదంతా కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్ అంతా వదిలేసి ఒక ఫ్రీ ఫ్లోలో ఒక యాక్టింగ్ చేయాలనిపించింది. మీరు చేస్తుంటే క్యాప్చర్ చేయాలి తప్పించి క్యాప్చరింగ్ కోసం ఈ సినిమాలో నాకు దొరికి. ఓకే, అది విపరీతంగా ఎంజాయ్ చేశాను నేను. అందుకే అంత ఈజీగా అనిపించింది నాకు. అండ్ ఐ ఫీల్ అది కూడా ఇప్పుడు మనం ట్రైలర్ లో కానీ ఏదైనా కంటెంట్ వదిలినా చాలా మంది ఈజీగా చేస్తున్నాం, అంత ఆర్గానిక్ గా ఉంది, కంటెంట్ ఆర్గానిక్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైనా సీన్ చేసినప్పుడు కట్ వెళ్ళలేదు, అట్లా వదిలేసి కెమెరా షూట్ చేసేవారు. చాలా ఎంజాయ్ చేశాను అది. నేను పర్సనల్గా ఉన్నాను కాబట్టి నేను కూడా సాక్ష్యం కాబట్టి నాకు చాలా చోట్ల అనిపించింది. ఎరగొట్టేశారు. July 10th మాట్లాడుతుంది బెస్ట్ అని. July 10th మాట్లాడలే, నేనే మాట్లాడాను. ఎస్, కాసేపు నేను ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నా, నా దగ్గరకు వచ్చి మీరు కొనాలి, బార్గెన్ కూడా చేయాలి. ఏం చేస్తారు? చేయాలి. నాకు బార్గెనింగ్ రాదు, అందుకే మా ఆవిడ నన్ను కొనేది. ఏది లేదు కదా. అవును, అయిపోయింది, మర్చిపోయింది. అసలు ఆ ఫైనాన్షియల్ ఇష్యూలు అసలు ఇంపాసిబుల్. నువ్వు మాట్లాడకు, నన్ను పక్కన తోసేస్తుంది. నేను సాఫ్ట్గా ఉంటాను, బార్గెనింగ్ రాదు నాకు. సో ఎంతనే చెప్పచ్చు మీకు. అలానే మరీ అలానే కాదు, కాకపోతే కొంచెం సాఫ్ట్ అయిపోతాను నేను. ఓకే, లేదు అట్లా అని కాదు అంటాను నేను. అక్కడితో నేను అక్కడే ఓడిపోతాను బార్గెనింగ్. మంచి వాళ్ళు అయితే సూపర్ అండి. సో ఇంతే సాఫ్ట్గా మన లెనిన్ మీద ఆడియన్స్ అందరూ చూడాలి, అంత సాఫ్ట్ రివ్యూలు రావాలి, అంత సాఫ్ట్గా మన సినిమా అందరికి నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన సమక్షంలో ఆయన బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నాం కాబట్టి, అయ్యా లెనిన్ July 10th రాబోతుంది. మా అయ్య గారికి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా గెటప్స్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ కదా విషెస్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. July 10th లెనిన్, July 10th మనోడు వస్తున్నాడు. నేను అనలేదు, మేము వస్తున్నాం, మావాడు కొడుతున్నాడు. థ్యాంక్ యూ.